నమస్తే, వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్. నేను మీ అజిత్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా అయితే మోగుతుంది. ప్రతి పల్లెన కూడా నామినేషన్స్ వేయడం జరుగుతుంది. పోటీదారులు హోరాహోరిన నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి మనమైతే ప్రస్తుతం సుంకనపల్లి గ్రామంలో ఉన్నాం, నల్గొండ జిల్లా చిట్యాల మండలం. ఈ గ్రామంలో వచ్చేసి మన కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి వచ్చేసి ఆవుల సునీత యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఊర్లో సమస్యలు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళు గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఒకసారి సునీత యాదయ్య గారిని ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఇప్పుడు మేమైతే ఈ ఊరికి వచ్చినామో అంత పాజిటివ్గా కనబడుతుంది. కాకపోతే గతంలో ఎట్లా ఉండే, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అసలు? గతంలో మా గ్రామానికి కొన్ని నిధులు రాలేదు, కొన్ని పనులు ఆగిపోయినాయి. రోడ్డు కానివ్వండి, మా ఊళ్ళో గుడి ఉండే తీసేసి పెంటగడ్డలు పెట్టేసారు. ప్రజల దగ్గరికి వెళ్తే అదే వస్తుంది, మాకు ఏది వద్దు, గుడి కట్టియండి, ఒక రోడ్డు వేపియండి అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ మీరు గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే గారితో కావచ్చు, పైన గవర్నమెంట్ నుంచి కావచ్చు, అంటే మేము నిధులు ఖచ్చితంగా తీసుకురాగలుగుతాము, ఇంతకుముందు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు వాళ్ళు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామన్న నమ్మకం, మీరు భరోసా కల్పిస్తున్నారా మీ గ్రామ ప్రజలకు? ఖచ్చితంగా చేపిస్తామని హామీ ఇస్తున్నాం. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. మాకు ఏది వద్దు, అదొకటి నెరవేర్చరు అని కూడా చెప్తున్నారు. మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మేము సరే అండి, మీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కంపల్సరీ నెరవేరుస్తామని చెప్పారు. అంటే మీరు గతంలో పోటీ చేశారా, ఇదే మొదటిసారా మీరు బరిలో దిగడం? ఇదే ఫస్ట్ సారి. సర్పంచ్ ఫస్ట్ సారి, వార్డ్ నెంబర్ చేశాను, జెడ్పీటీసీ చేశాను. మళ్ళీ అధికారంలో లేకుండే పార్టీ అప్పుడు తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అంటే ఒకవేళ మీరు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నాకు భరోసా కూడా కలుగుతుంది, నన్ను గెలిపిస్తారు, మా గ్రామ ప్రజల మీద మాకు నమ్మకం ఉంది అన్న ఆలోచన మీకు ఉందా? 100% ఉందండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సమస్యలు మీరు ఒకవేళ ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలతో కొట్లాడితే అప్పుడున్న ఇబ్బందులు ఏంటి అసలు? గతంలో మాకు 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీ అధికారంలో ఉంది. మా గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే వచ్చిండు. మాకు మా అభ్యర్థిని ప్రకటించిండు ఎమ్మెల్యే గారు. మన గ్రామ అభివృద్ధి తోడ్పడడానికి మేము కృషి చేస్తున్నాం. గ్రామంలో ప్రతి సమస్య ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకొని మేము పరిష్కరిస్తాం. మాకు ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు నుంచి నిధులు కొట్లాడి తేగలుగుతాం. మేము గతంలో కూడా సర్పంచ్ గా పోటీ చేసి కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం. మొన్న జెడ్పీటీసీ 2018 జెడ్పీటీసీగా కూడా పోటీ చేసాము. మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని సూచించి ఈ గ్రామాన్ని అభివృద్ధి తోడ్పడాలని మమ్మల్ని పార్టీ కోసం కష్టపడ్డాం. ఎమ్మెల్యే గారిని గెలిపించడం, రాబోయే రోజుల్లో నిధులు తెచ్చి మా ఊరు డెవలప్ చేస్తామని చెప్పి ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళు బ్రహ్మరథం బట్టి మాకు ఆశీర్వదించి చెప్తున్నారు, ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం, మా ఊరు అభివృద్ధి చేయండి అని అడిగారు. మేము కూడా ప్రభుత్వం ఉంది, అధికారంలో ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే గారు కూడా నిధులు ఇస్తాను, మీ అభివృద్ధి చేస్తాను, మేము ఎమ్మెల్యే గారికి పోయి కొట్లాడి మా గ్రామాన్ని అభివృద్ధిలో ఉంచుతాము. గతంలో కూడా మా ఊరు 10 సంవత్సరాలు వెనుకబడి ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి ప్రజల నుంచి మంచి సానుభూతి పొందుతున్నాం. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మేము ముందున్నాం. గ్రామంలో దేవాలయం గుడి లేదు. గత 10 సంవత్సరాల కింద పోయిన ప్రజాప్రతినిధులు దేవాలయాన్ని గులగొట్టి పక్కన పెట్టిరు. అట్లాంటి దేవాలయాన్ని నిర్మించుకోవడానికి మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. సొంత నిధులతోటైనా మీకు దేవాలయం కట్టిస్తాం, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. అందరూ గ్రామ ప్రజలు మొత్తం వన్ సైడ్గా ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా నామినేషన్కి కనీసం ఊరికి అధిక సంఖ్యలో వచ్చి అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తుండ్రు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఈ టైంలో మీరు గెలిస్తేనే అభివృద్ధి అవుతుంది. మీకు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సూచించండి కనుక మేము అందరం కూడా మీకే సపోర్ట్ చేస్తాం, మేము అధిక మెజార్టీతో గెలిపిస్తాం. వన్ సైడ్ నామినేషన్ రోజు అందరం పిలవకున్న ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు మన నామినేషన్ కు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని డెవలప్ చేస్తామని. మీకు నామినేషన్ వేసిన రోజు అంటే పూర్తి స్థాయిలో ఎంత మంది వచ్చారన్న? దాదాపు 500 నుంచి 600 మంది ర్యాలీగా వచ్చారు. ప్రతి ఒక్కరిని పిలవకున్న తన సొంతంగా మేము వస్తాం, మేము కూడా ఉన్నామని చెప్పి స్వయం కృషితో వచ్చారు. నామినేషన్ వేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, అరే ఈసారి ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, వేసేటట్లేదు, ప్రజలు ఈసారి మనకు
మొగ్గు చూపుతలేరు. కొంతమంది కూడా ఈ ఈ ఈ సందర్భంగా ఈ పాలనలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు సేవ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఉన్నది కనుక ప్రజల్లో సన్న బియ్యం అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు గత 10 సంవత్సరాల నుంచి మా ఊరికి ఒక ఇల్లు కూడా రాలేదు. రేషన్ కార్డు లేవు. ఈ రోజు ప్రభుత్వం వచ్చింది, ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ చీరలు, ఉచిత కరెంటు ఇచ్చి ప్రభుత్వం బాగా ఉన్నది కనుక ఈసారి మీరు మమ్మల్ని గెలిపేయండి, మేము కూడా అభివృద్ధిలో ముందుంటాము తీసుకొస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కనుక మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు మాకు అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. అందుకు ప్రజలకు మేము అయితే ఒక విషయం అన్న, మేము ఈ ఊర్లోకి ఎంట్రీ అయినప్పుడు ఈ చివరి భాగానికి వెళ్ళినాము పూర్తి స్థాయిలో మట్టి రోడ్లు, కంకర, రాళ్ళు అనేవి కనబడుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన తర్వాత ఇటువైపు రాలేదా? అసలు ఈ రోడ్లు వాళ్ళకి కనబడలేదా? అసలు ఏం జరిగిందన్న సార్? కనీసం 10 సంవత్సరాల పాలనలో మా ఊరు అభివృద్ధి చెందలేదు. కనీసం ఈ రోడ్డు కూడా పట్టించుకునే నాదుడు కరువైండు. 20 నెలలు అవుతుంది తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి ఆల్రెడీ టెండర్ అయ్యింది, ఎలక్షన్ కోడ్ ఉంది కానీ ఆగింది. త్వరలో దీనికి గతంలో మొన్న వచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇచ్చిపోయిండు, ఎన్నికల కోడ్ ఉంది వలన ఆగిపోయింది. ఈ త్వరలోనే ఈ ఎన్నికలు అయిపోయిన ఫస్ట్ టైమే ఈ రోడ్డు స్టార్ట్ చేస్తామని ఒప్పుకున్నాడు, హామీ ఇచ్చిండు అందరి ముందు. త్వరలో చేయబోతున్నాం. ఇది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మేము కొట్లాడతాం. ఊళ్ళో గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు కావాలి, దేవాలయం నిర్మించుకుంటాం. ప్రజలకు 10 సంవత్సరాలు కొన్ని ఇందిరమ్మ ఇండ్లు కొన్ని కావాలి. ఇంకా కొంతమందికి ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లు. సెకండ్ టైంలో అర్హులైన వారికి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాం. ఊరు డెవలప్ చేస్తామని కూడా మేము ముందు ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అభ్యర్థులు అనేది కామన్ గా నిలబడుతూ ఉంటారు, ప్రతిపక్షాల నుంచి ఖచ్చితంగా ఉంటూ ఉంటారు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ నుంచి మీకు పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేము పోటీ అనుకుంటలేము, వాళ్ళతోటి పోటీ అనుకుంటలేము. బీఆర్ఎస్ క్యాండిడేటే లేడు. ఇళ్ళకెళ్ళి ఆ తప్పని పరిస్థితిలో ఒక పెద్ద మనిషి ఇళ్ళకెళ్ళి ఆయన వేరే పార్టీ తోడు చేసుకొని వాళ్ళకి పోయింది తప్ప రాత్రికి రాత్రి వాళ్ళ కండువ కప్పుకుండా లేదా కూడా తెలియదు. కానీ అట్లా పోయి మాకు ఇవి ఏకగ్రీయమైన విలేజ్, ఇది అభివృద్ధికి ముందు ఉండాలని చెప్పి ముందు ఉంచుతాం, మేము ముందు నడిపిస్తాం, అభివృద్ధిని కూడా చేస్తామని చెప్పి ప్రజలకు నమ్మకం ఉన్నది. మేము కూడా ప్రజలను నమ్ముతున్నాం. ఈ రోజు ప్రజాపాలనలో మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి రేపు రాబోయే రోజుల్లో ప్రతి సమస్య పరిష్కారం చేస్తామని ఈ అందరికి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఎక్కడ చూసుకున్నా కూడా దేశవ్యాప్తంగా అయినా సరే, రాష్ట్రాల్లో అయినా గ్రామాల్లో అయినా మహిళలు కూడా పురుషులకు సమానంగా వాళ్ళు అన్నిట్లలో కూడా చదువులో కావచ్చు, జాబ్లలో కావచ్చు ఉన్నారు. ఇప్పుడు ఒక మహిళ అభ్యర్థిగా మహిళలకు ఎలాంటి మీరు అంటే వాళ్ళకు అభివృద్ధి విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, లోకల్లో ఏదైనా ఒక హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఎలాంటి మీరు భరోసా కల్పిస్తున్నారు ఇక్కడ? మేము ఇప్పటికీ మా గ్రామానికి బస్సు లేదు, బస్సు తీసుకొస్తాము. ప్రతి మా ఊర్లో నిరుపేదలు చనిపోయిన వారు నా చేతనంత సహాయం చేసుకుంటూ వారిని దాన సంస్కారాలకు ఇచ్చుకుంటూ చందాలు, కనీసం వినాయక చవితి వస్తే ప్రతి వినాయక దగ్గర చందాలు రాస్తాం. మేము ప్రజలకు దానం చేస్తాం. అట్లాంటి వ్యక్తులను మేము ప్రజలకి ఎలాంటి హానిగా లేకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి సభముఖం చెప్తున్నాం. ఓకే, మహిళలకు ఒక మహిళ అంటే తోటి మహిళకు సహాయం చేయాలనేది సర్వసాధారణంగా ఉంటుంది. మీరు మహిళలకు ఎలాంటి అంటే భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం? మీరు ఏంటంటే మా గ్రామంలో చదువుకునే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేస్తాం, ఓన్గానైనా చేస్తాం, మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి అయినా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. పిల్లలు కాలేజీకి వెళ్ళడానికైనా స్కూల్కి వెళ్ళడానికైనా మాకు బస్సు సౌకర్యం లేదు, బస్సు రావడానికి కృషి చేస్తాం. ఇంకోటి ఏంటంటే మహిళా సంఘం గ్రూపులు వాళ్ళు భవనం లేదు మాకు, ఎవరింటి దగ్గర వాళ్ళు కూర్చొని సంఘాలు చేసుకుంటారు, వాళ్ళకి భవనం ఏర్పరుస్తాము. ఇంకోటి మా గ్రామంలో గల్లీకి సీసీ కెమెరాలు పెట్టి పిల్లలకు సెక్యూరిటీ రక్షణ కల్పించాలని అనుకుంటున్నాం. మీరు ఈ ఊరి గ్రామ ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మేము ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా, మేమేం అభివృద్ధి చేస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే కనుక్కోండి, మేము ఏమేమి హామీలు ఇచ్చినామో అవన్నీ కనుక్కోండి మీరు ప్రజల దగ్గర. ఓకే, అదే మేము యాక్చువల్గా మేము కూడా అదే మాట మా మనసులో అయితే అదే ఉంది. సరే, మీకు మద్దతు ఉందని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. కాకపోతే మేము కూడా కొన్ని కాలనీలలో తిరిగి ఒక చిన్న సర్వేలాగా చేయాలనుకుంటున్నాం. వాళ్ళ మనసులలో ఏముంది, ఒకవేళ సునీత యాదయ్య గారిని గెలిపిస్తే ఊరికి నిజంగా ఆమె చెప్పినట్టు భరోసా ఇచ్చినట్టు అభివృద్ధికి తోడ్పాటు ఉంటారా లేదా అని చెప్పేసి మేము కూడా క్యాజువల్గా అడగాలనుకుంటున్నాం. కాకపోతే మా మనసులో మాట మీరు చెప్పారు, మీరు చెప్పినా చెప్పకపోయినా తప్పకుండా మేమైతే సర్వే అయితే చేస్తాము.
మాలో ఉన్న ప్రత్యర్థి ఎన్ని నాటకాలు వేసినా ఏం చేసినా వాళ్ళ ముందు పోయి ఏడ్చినా కానీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ప్రజలు బ్రహ్మరథం మాకు పడుతున్నారు. ప్రతి తలుపు తట్టినా మీకే ఈసారి మీతే సునీతకు ఈసారి వేసి ఖచ్చితంగా మేము భారీ మేయర్తో గెలిపిస్తాం. ఆయన ఎన్ని నాటకాలు చేసినా అవన్నీ ఏమి మేము చూడలేము. మీరు గతంలో కూడా 2 సార్లు ఓడిపోయారు. ఈసారి గవర్నమెంట్ ఉంది. వేముల వీరేశం గారు ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు, మా ఊరు అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రతి ఇంటికి పోయిన ప్రతి ఒక్కరు మాకు బ్రహ్మరథం పెట్టి చెప్తున్నారు. ఊకెందుకు వస్తారు, ఏం రాకండి, మేము మీకేస్తాం, ఆల్రెడీ డిసైడ్ అయినాం. మేము వాళ్ళు ఎవరు వచ్చినా ఎన్ని ఆశలు పెట్టినా మేము నమ్మే ప్రసక్తి లేదు. ఈసారి ఖచ్చితంగా మీకేస్తామని ప్రతి ఇంటికి పోయినా అదే హామీ ఇస్తారు. కావాల్సింటే ఈ కాలనీలో ఎవరినైనా తలుపు తట్టి అడిగిన నీకు అదే విషయం, ఈసారి సునీతని ఖచ్చితంగా గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు. మా సుంకనపల్లి గ్రామ ప్రజలందరికీ ఒకటే విన్నపిస్తున్నాను. ఏ విధమైన పనులున్నా మన గ్రామం చాలా అభివృద్ధి చేస్తాను. నేను ఖచ్చితంగా అందరూ ఓటేసి నన్ను గెలిపించగలరని సుంకనపల్లి గ్రామ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాను.